హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 3. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మొత్తానికి ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ గా మూవీ చూసాం, ఆనందపడుతుంది నందిని. మూవీలో సెక్స్ కూడా బాగానే ఉంది అంటుంది వినిత. చిచి, సిగ్గు లేదానే మీకు అంటుంది హన్సిక. నోరు మూసుకొని కామ్గా పదండి, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అంటూ ఫాస్ట్ గా ముందుకు నడిచింది లక్కీ. అలా ముందుకు అడుగేస్తున్న వాళ్ళకి పెట్రోలియం కి తిరుగుతున్న పోలీస్ వ్యాన్ కనిపించగానే తలా ఒక చోటు పారిపోయి దాక్కుంటారు. ముఖ్యంగా లక్కీ చెవులకు చేతులు అడ్డు పెట్టుకొని ఎక్కడో వెళ్లి దాక్కుంది. అది వెళ్లిపోవడంతో ఫ్రెండ్స్ అందరూ ఒక చోటికి వస్తారు, కానీ లక్కీ భయంతో అలాగే కూర్చుండిపోయింది. ఏమైంది నీకు అని అడుగుతారు కంగారుగా అందరూ. నాకు తెలుసులే అది ఎందుకు భయపడుతుందో అంటూ హన్సిక నందిని ఇద్దరు చేత్తో పట్టుకొని పైకి లేపి పద పద అంటూ హాస్టల్ రూమ్ కి తీసుకువస్తారు. లక్కీకి అప్పటికే భయంతో చెమట పట్టేసి బొల్లంతా వణికిపోతుంది. నందిని ఇచ్చిన వాటర్ గటగట తాగి బెడ్షీట్ నిండా కప్పుకొని కూర్చుంది లక్కీ. దీనికి పోలీసులంటే భయం అనుకుంటా, ఇంకా చిన్నతనంలోనే ఉండిపోయింది అంటుంది తన రూమ్మేట్. కాదు కాదు, నైట్ టైం కదా అందుకే భయపడ్డట్టుంది, మళ్ళీ పోలీసులు పట్టుకుపోతే అదో ప్రాబ్లమే తల్లి అంటుంది ఇంకో ఫ్రెండ్. నైట్ అని కాదు, దానికి డేలో కూడా పోలీసులంటే చాలా భయం. కుక్కల బండిని చూసి కుక్కలు భయపడ్డట్టు పోలీస్ బండి చూడగానే దీనికి ముచ్చెమటలు పడతాయి అని గట్టిగా నవ్వుతుంది హన్సిక. దానితో పాటు అందరూ నవ్వుతారు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి అంటుంది పెద్దగా బిల్డప్ ఇస్తూ లక్కీ. నువ్వే మమ్మల్ని వదిలేసి వెళ్ళు, ఎందుకంటే ఇది మా రూమ్ అంటుంది హన్సిక. ఓ అవును కదా, నాది పక్క రూమ్, టెన్షన్ లో మర్చిపోయాను అనుకుంటూ 2 అడుగులు ముందుకు వేసి డోర్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి స్టైల్ గా, ఈ రోజు జరిగింది ఇప్పుడే మర్చిపోండి, రేపటి నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాం అంటుంది లక్కీ. ఏ విషయం? నువ్వు పోలీస్ బండిని చూసి కుక్కలా భయపడమా అని టీస్ చేస్తారు అందరూ. యు ఇడియట్స్, మూవీ గురించి ఎవరైనా ఏదైనా ఎక్కడైనా మాట్లాడితే హాస్టల్ వార్డెన్ కి తెలుస్తుంది అని వార్నింగ్ ఇచ్చి తన రూమ్ లోకి పరుగు పెడుతుంది లక్కీ. ఇతనే కదా మిమ్మల్ని నిన్న సేవ్ చేసిన పోలీస్ అంటూ టీవీలో చూపించింది రజని. రామకృష్ణ తన ఫ్యామిలీతో కలిసి టీవీ చూస్తూ ఉండగా న్యూస్ ఛానల్లో పిక్ చూసి, అవును ఇతనే, వెరీ సిన్సియర్ ఆఫీసర్ అంట, డిపార్ట్మెంట్ లో మంచి పేరుంది, జస్ట్ 2 years డ్యూటీలో జాయిన్ అయ్యి పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మెచ్చుకునేలాగా డ్యూటీ చేస్తాడు అని నేను ఎంక్వైరీ చేస్తే అందులో తెలిసింది. స్వయంగా డీజీపీనే మెచ్చుకున్నాడు ఈ యంగ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ శౌర్య యాదవ్ ని అంటూ వివరంగా చెప్పాడు రామకృష్ణ. అది విని రజనీ, రోషన్ ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఇక అనిక, శౌర్య, వాట్ ఏ నేమ్, శౌర్య సూపర్ అండ్ స్వీట్ నేమ్, చాలా బాగుంది. అంతకు ముందు రోజు హైట్ పర్సనాలిటీ మాత్రమే చూసిన అనిక ఇవాళ టీవీ ఛానల్లో శౌర్య యూనిఫామ్ లో పిక్కే కాక క్యాజువల్ వేర్ లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో రావడంతో అతని అందానికే కాదు అతని పేరుకు కూడా పడిపోయింది అనిక. ఆ పోలీస్ కి అట్రాక్ట్ తో పాటు అరెస్ట్ కూడా కాదు, పూర్తిగా తనను తాను సరెండర్ అయిపోయింది. ఇక వెంటనే తన రూమ్ లోకి వెళ్లిపోయి అతని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే తనకి శౌర్య హ్యాండ్సమ్ గా ఉన్న పిక్స్ అనికకు దొరికింది. అది చూసి అంతే ఫ్లాట్ అయిపోయింది పోరి. ఇక అతని ఆటోబయోగ్రఫీ మొత్తం వెతకడం మొదలు పెట్టింది. తన అన్వేషణ ఎప్పుడు ఆగుతుందో, అసలు తన ఆలోచన ఎక్కడికి దారి తీస్తుందో ముందు ముందు మీకే తెలుస్తుంది. 7 అమ్మాయిలు హాస్టల్లో ఏడుపు అందుకున్నారు, అందులో ఒక లక్కీ తప్ప. ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వే దీనికి కారణం. కామ్గా మా రూమ్ లో చదువుకుంటున్న మా అందరినీ ఉసిగొల్పి సినిమాకు తీసుకెళ్లావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మేము మా ఇంటికి ఎలా వెళ్ళాలి, మా పేరెంట్స్ ని ఎలా ఫేస్ చేయాలి, ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఏడుస్తూ అడుగుతున్నారు లక్కీని ఆ 7 హాస్టల్ మేట్స్. కానీ లక్కీ మాత్రం ఏదో ధ్యానంలో ఉన్నట్లు కూర్చుంది చైర్ లో కామ్గా కళ్ళు మూసుకొని. దీనికి ఏమైంది ఇలా కూర్చుంది అని అడుగుతుంది ఏడుస్తున్న వినిత.
అది ఏదో ఆలోచిస్తుంది. అంటే ఈ ప్రాబ్లం నుంచి మనల్ని బయటపడేయొచ్చు. కాసేపు మనం కూడా వెయిట్ చేద్దాం. మన ప్రాబ్లం కి ఏదైనా సొల్యూషన్ చూపిస్తుందేమో అంటుంది అమాయకంగా హన్సిక. అసలు సస్పెండ్ కి కారణం లక్కీ. ఇంకా సొల్యూషన్ కూడా వెతుకుతుందా అని కోపంగా అన్నారు మిగతా ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఊహించని షాక్ తగిలింది హాస్టల్ పాపలకి. దాంతో నిద్రమత్తు మొత్తం వదిలిపోయి లక్కీని కొరకొర కోపంగా చూశారు. ఏం జరిగింది అని లక్కీ తెలుసుకునే లోపే హాస్టల్ వార్డెన్ గజలక్ష్మి నుంచి పిలుపు వచ్చింది. గజలక్ష్మి తిట్లు, మందలింపులు విన్నాక షాక్ లోకి వెళ్లిపోయింది లక్కీ. 8 మంది అమ్మాయిలు రాత్రి నైట్ షోకి వెళ్లారని అంతకు ముందు రోజు అందుబాటులోకి వచ్చిన సీసీ కెమెరా ద్వారా తెలిసి అందరినీ స్టాఫ్ రూమ్ కి పిలుస్తుంది. అలాగే కాలేజీ నుంచి వైస్ ప్రిన్సిపల్ కూడా వస్తాడు. అందరూ కలిసి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చి 15 రోజులు కాలేజ్ అండ్ హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తారు అందరినీ. ఏంటి ఇప్పుడు ఏమి మాట్లాడవే, ఏదో ఒక సొల్యూషన్ చెప్పు అంది లక్కీని కదిలిస్తూ నందిని. ఏహే, నాకే సొల్యూషన్ దొరకక చేస్తుంటే మీకేంటి సొల్యూషన్ చెప్పేది? 4 రోజులు కాలేజీ బంద్ అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళని ఈజీగా నమ్మిస్తారు మీరు. కానీ నా పరిస్థితి వేరే ఉంది. ఇక్కడ నేనేం చేసినా మా నాన్నకి ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఊరికి వెళ్లే ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉండాలి. అది ఎక్కడా అది తెలిసి చావడం లేదు అని ఆలోచిస్తున్న లక్కీకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది కొన్ని క్షణాలకి. ఇక ఆలస్యం చెయ్యకుండా వెంటనే లగేజీ సర్దుకొని బయటికి వచ్చింది లక్కీ. అదొక ప్రైవేట్ హై స్కూల్. 9th క్లాస్ లో ఒక టీచర్ చాలా సీరియస్ గా తన స్టూడెంట్స్ కి పాఠం చెప్తుంది. ఆమె పాఠం ఎంత చక్కగా చెప్తుంది అంటే వినే వాళ్ళకి ఇంత బాగా చెప్తారా పాఠం అని అనిపిస్తుంది. స్టూడెంట్స్ కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఆమె అదే స్కూల్లో ఉద్యోగం చేస్తుంది. ఆమె పేరు చెప్తే స్టూడెంట్స్ అందరూ మా టీచర్ చాలా మంచిది అని గర్వంగా చెప్తారు. సాటి ఉద్యోగులైతే మంచి టీచర్ ఆమె అని మెచ్చుకుంటారు. ఇక ప్రిన్సిపల్ అయితే ఆమె రాకముందు వచ్చాక అన్నట్లుగా ఉంది మా స్కూల్ అంటుంది పొగుడుతూ. అలాంటి మంచి పేరు సంపాదించుకున్న టీచర్ పాఠం చెప్తూ ఉండగా అప్పుడే ప్యూన్ వచ్చి పుష్ప మేడం మీకు ఫోన్ వచ్చింది అని చెప్పాడు. దాంతో ఫోన్ వచ్చిందా అనుకుంటూ తన ఫోన్ చెక్ చేసుకుంది. ఎవరూ కాల్ చేయలేదు. అంటే ఫోన్ అక్కడి నుంచి అని అర్థమై ఇప్పుడే వస్తానని స్టూడెంట్స్ కి చెప్పి పరుగున స్టాఫ్ రూమ్ కి వెళ్ళింది. ఎందుకంటే ఆ టైంలో తనకి ఎవరు ఫోన్ చెయ్యరు. ఒకవేళ చేస్తే సెల్ ఫోన్ కి చేస్తారు. ఆ నెంబర్ కి చేశారు అంటే చాలా ముఖ్యమైన వాళ్ళు అని అర్థం. అది అర్థం చేసుకున్న పుష్ప వెళ్లేసరికి కాల్ కట్ అయింది. వెయిట్ చేస్తూ కూర్చోగా మళ్ళీ ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి హలో అంది పుష్ప. అటువైపు నుంచి కాసేపు సైలెంట్. హలో, నేను పుష్పని మాట్లాడుతున్నాను, ఎవరు అనగానే అత్తా అని వినిపించింది. కాస్త ఆశ్చర్యంగానే హా చెప్పు అంది పుష్ప. అత్తా అని వినిపించింది. లక్కీ నువ్వేనా అంది పుష్ప. అత్తా అంది. లక్కీ ఏమైంది మా అంది పుష్ప కంగారుగా ఈసారి. అత్తా అనగానే ఎహే చెప్పు, అత్త అత్త అని పిలుస్తున్నావు, నాకు వినిపిస్తుందే, ఏమైంది చెప్పు ముందు కంగారు కోపం కలిసిన గొంతుతో అడుగుతుంది పుష్ప. అంతే లత్త, నాన్న మీద కోపం నా మీద చూపిస్తున్నావు. ఎంతైనా నా అవసరానికి ఫోన్ చేశాను కదా అంటుంది లక్కీ. ఓయ్ ఏంటి తిక్కగా మాట్లాడుతున్నావు? నీ అవసరం ఏంటి? మీ నాన్న మీద కోపం నీ మీద చూపించానా ఎప్పుడు? అసలు ఎక్కడున్నావే, ఏమైంది? నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు భయం కాదా? ఏమైంది మా క్లాస్ లో ఏదైనా ప్రాబ్లమా, నాకు చెప్పవా అని అడిగింది పుష్ప. అమ్మయ్యా, మొత్తానికి అత్త లైన్ లోకి వచ్చింది, అది చాలు అనుకుంటూ అత్త అది హాస్టల్లో నా రూమ్మేట్స్ అందరూ ఎక్స్కర్షన్ కి వెళ్తున్నారు 10 days. పైగా క్లాసులు కూడా సరిగ్గా అవ్వట్లేదు. పోనీ అక్కడే చదువుకుందాం అనుకున్నా. కానీ రాత్రి అయితే ఒంటరిగా ఒక్కదానే హాస్టల్ గదిలో ఉండాలంటే భయమేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఊరికి వెళ్తే నాన్నగారు కంగారు పడిపోతారు. నీకు తెలుసు కదా నాన్నగారు అంటే నాకు ఎంత భయమో ఎంత భక్త్యో. అందుకే ఈ 10 రోజులు నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. అందుకే అడుగుతున్నాను అత్త అంది లక్కీ.
ఓసిని, ఇంత దానికి ఎంత పెద్ద సీన్ క్రియేట్ చేసావే నువ్వు. ఎందుకు ఏడుస్తున్నావో తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా. అయినా ఈ విషయం అడగాల స్ట్రేట్ గా వచ్చేయక పిచ్చిదానా. ఇప్పుడే కారు పంపిస్తానుండు. బేగంపేట్లో ఎక్కడ మీ హాస్టల్ అని అడిగింది పుష్ప. అవసరం లేదు, ఇక్కడే ఉన్నాను అంటూ స్టాఫ్ రూమ్ డోర్ పక్క నుంచి బయటికి వచ్చింది ట్రావెల్ బ్యాగ్ పట్టుకొని లక్కీ. లక్కీ చూడగానే హ్యాపీగా బయటికి వెళ్లి హక్ చేసుకుంది పుష్ప. ఎలా ఉన్నావే బంగారం అంటూ కన్నీళ్లు కూడా పెట్టుకుంది పుష్ప. కోడల్ని చూసి 3 ఏళ్ళు అవుతుంది మరి. అబ్బా, ఈ ఏడుపేంటి తల్లి, వచ్చేసాను కదా. ఈ 10 రోజుల్లో హ్యాపీగా ఉంటాను మీ ఇంట్లో. నీకు వచ్చిన అన్ని వంటలు చేసి పెట్టే చాలు, హ్యాపీగా తిని పెడతాను అంటుంది లక్కీ. తన అల్లరి పుష్పకి తెలియడంతో సరే సరే పద ఇంటికి అంటుంది పుష్ప. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.